బ్రేకింగ్ న్యూస్ మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో ప్రజాప్రతినిధులు పట్టుబడ్డ హాట్ టాపిక్ అయింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సహా మరో నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఈ కేసులో కేవలం డ్రగ్స్ సేవించడమే కాకుండా తుపాకులతో గాల్లోకి కాల్పులు జరపడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. నిన్న ఎంపీ మహేష్ కు తొలుత నిర్వహించిన యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చినప్పటికీ అనుమానంతో పోలీసులు ఇవాళ బ్లడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వీరితో పాటు కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు కూడా రిపోర్ట్స్ పాజిటివ్ గా వచ్చాయి. మత్తులో ఉన్న నిందితులు తాము తెచ్చుకున్న ఆయుధాలతో ఏకంగా పోలీసులపై 4 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. దీంతో ఆర్మర్స్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదయ్యాయి. సిమ్లా నుంచి కౌశిక్ రవి అనే వ్యక్తి ద్వారా కొకైన్ హైదరాబాద్ కు చేరింది. రోహిత్ రెడ్డి స్నేహితుడు బిజినెస్ ట్రిప్ లో భాగంగా సిమ్లా వెళ్లినప్పుడు కొకైన్ కొనుగోలు చేశాడు. వీరంతా డ్రగ్స్ తీసుకున్న తర్వాత మిగిలిన కొకైన్ ను రోహిత్ రెడ్డి పిఏ శరత్ కుమార్ తన వద్ద దాచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిపై BNS 109 NDPS సెక్షన్ 22 ఆర్మర్స్ యాక్ట్, అలాగే ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు ఫైల్ అయ్యాయి. ప్రస్తుతం నిందితుల కాల్ డేటా, సిగ్నల్స్ ఆధారంగా నెట్వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. చట్టం ముందు అందరూ సమానమే, నిందితులు ఎవరైనా ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు ఈగల్ ఎస్పీ గిరిధర్. మొత్తంగా మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో ప్రజాప్రతినిధులు పట్టుబడ్డం హాట్ టాపిక్ అయింది. అటు పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీకి చెందిన ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ కూడా పట్టుబట్టడం ప్రెసిడెంట్ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సహా మరో నలుగురికి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు కేసులో మొత్తంగా కేవలం డ్రగ్స్ సేవించడం మాత్రమే కాకుండా తుపాకులతో కాల్పులు జరపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. నిన్న ఎంపీ మహేష్ కు తొలుత నిర్వహించిన యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా అనుమానంతో పోలీసులు మరోసారి బ్లడ్ టెస్ట్ నిర్వహించారు. ఆ సమయంలో అతనికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరితో పాటు కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు కూడా రిపోర్ట్స్ పాజిటివ్ గా వచ్చాయి. మధ్యలో ఉన్న నిందితులు తాము తెచ్చుకున్న ఆయుధాలతో ఏకంగా పోలీసులపై 4 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. దీనికి సంబంధించి ఆర్మర్స్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, మొత్తంగా మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించి 6గురికి కూడా డ్రగ్స్ సేవించినట్టు పాజిటివ్ వచ్చింది. అయితే ఈగల్ ఎస్పీ గిరిధర్ మాత్రం చట్టం ముందు అందరూ సమానమే, ఎంతటి వారైనా సరే చట్టం ముందు సమానమే, కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఎలా ఉండబోతున్నాయి చర్యలు? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. ఒక పక్కన పక్క రాష్ట్రం ఏపీ ఎంపీ, మరోపక్క మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మరొక ఎమ్మెల్యే పట్టుబడడం రాజకీయంగా ఒక తీవ్ర దుమారం లేపుతా ఉంది. అసలు ఎందుకు వీళ్ళు మొయినాబాద్లో ఈ డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారు, అసలు ఎవరెవరు వీరితో టచ్లో ఉన్నారు అనే అంశానికి సంబంధించి దర్యాప్తు సాగుతూ ఉంది. అయితే పట్టుబడ్డ వారిలో కూడా మొత్తం 11 మంది ఉంటే 6గురికి పాజిటివ్ వచ్చింది. దీంట్లో రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే, రితేష్ రెడ్డి, మరోపక్క ఎవరైతే నిమిత్ ఉన్నారో నిమిత్ శర్మకు సంబంధించి కూడా ఆయన సిమ్లా నుంచి ఈ డ్రగ్స్ తెచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు ఆయన ఢిల్లీలో సెట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయన కొంతకాలంగా హైదరాబాద్తో పాటు గోవాకు డ్రగ్స్ సప్లై చేస్తూ ఉన్నాడు. అయితే పట్టుబడ్డటువంటి కొకైన్తో పాటు వీళ్ళు MDMA డ్రగ్స్ కూడా నిషేధిత డ్రగ్, ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్తో పాటు ఇటు హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున కూడా 1 గ్రాము 10,000 పైన ఉన్నటువంటి కొకైన్ లాంటి డ్రగ్ను వీళ్ళు వాడుతున్న నేపథ్యానికి సంబంధించి కూడా స్వాధీనం చేస్తున్నారు. అసలు మొత్తం ఎంత డ్రగ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది, ఎవరెవరు అరెస్ట్ అయ్యారు, ఎందుకంటే వీళ్ళపైన ఏదైతే డ్రగ్స్ కేసులతో పాటు ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు పోలీసులు దాడి చేసిన నేపథ్యంలో కూడా 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఎవరైతే రితేష్ రెడ్డి లైసెన్స్డ్ వెపన్తో కూడా నిమిత్ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన 4 రౌండ్లు కాల్పులు జరిపారు. కాబట్టి ఆ వెపన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదయ్యాయి. అయితే పట్టుబడ్డ వారిలో కౌశిక్తో పాటు అర్జున్ రెడ్డి, మహేష్ కుమార్ ఎంపీ, మహేష్ కుమార్ ఎంపీకి సంబంధించి మొదట ఆయన యూరిన్ టెస్ట్లో ఎలాంటి పాజిటివ్ రాకపోయినప్పటికీ ఆ తర్వాత పోలీసులు అనుమానం వచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకొని కూడా పరీక్షించిన నేపథ్యంలో ఆయనకు కొకైన్ పాజిటివ్గా తేలింది. కానీ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే
ఎందుకు భేటీ అయ్యారు, ఆ భేటీ వెనకాల కారణాలు పక్కన పెడితే అసలు డ్రగ్స్ సేవించిన వ్యవహారానికి సంబంధించి వీళ్ళకి ఎంతకాలంగా డ్రగ్స్ అలవాటు ఉన్నాయి, ఇక వీళ్ళు ఎందుకంటే ఒక చాలా పెద్ద ఎత్తున కూడా వీళ్ళకి స్నేహితులు, పెద్ద పెద్ద వ్యాపారులకు సంబంధం ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేకు మరికొంతమంది రాజకీయ నేతలు, వివిఐపీలతో కూడా లింక్స్ ఉన్నాయి. వాళ్ళు ఫోన్లో ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు, అసలు మొయినాబాద్ ఫామ్ హౌస్కు ఎంతమంది వచ్చి వెళ్ళారు, వీళ్ళు ఎక్కడెక్కడ, ఎందుకంటే ఓన్లీ మొయినాబాదే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ సేవించి విడతల వారీగా ఒక్కొక్కరు అక్కడికి చేరుకున్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడెక్కడ డ్రగ్స్ సేవించారు, ఆ డ్రగ్స్ పార్టీలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అన్న అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు సాగుతూ ఉంది. ఈగల్ టీంతో పాటు SOT, లోకల్ పోలీస్ మొత్తం 3 టీమ్స్ దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. సిమ్లాతో పాటు గోవాకు ప్రత్యేక టీంలు పంపబోతా ఉన్నారు. ఎవరైతే ఈ కాంటాక్ట్ లిస్ట్తో పాటు ఫోన్ సిగ్నల్ ఆధారంగా మొయినాబాద్ ఫామ్ హౌస్కు ఎవరెవరు వచ్చి వెళ్ళారు అన్న అంశానికి సంబంధించి వాళ్ళందరికీ నోటీసులు జారీ చేశారు. రోహిత్ రెడ్డితో పాటు ఎంపీ మహేష్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు, సన్నిహితులకు కూడా నోటీసులు జారీ చేసి ఈగల్ టీం వాళ్ళ రక్త నమూనాలు సేకరించబోతా ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇంత ఎఫర్ట్ పెట్టింది, ఈగల్ టీం ఏర్పాటు చేసింది. చాలా పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ కేసులు దాదాపుగా కనుమరుగవుతా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. విఐపీలు అంటే గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక సంచలన కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు పొలిటికల్ లీడర్లు ఏకంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీతో పాటు మరోపక్క ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ డ్రగ్స్ పార్టీలో పట్టుబడడం ప్రస్తుతం సంచలనం కలిగిస్తూ ఉంది. అసలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ఇటు ఏపీకి సంబంధించి కావచ్చు, ఇంకా ఎంతమంది రాజకీయ నేతలు ఈ డ్రగ్స్కు బానిసలయ్యారు, ఎంతమంది వీళ్ళకి సంబంధించి లింకులో ఉన్నారు అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అదే కోణంలో ఈగల్ టీం SOT దర్యాప్తు అయితే సాగిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ కేసు సంబంధించి మరి కాసేపట్లో రాజేంద్ర నగర్ కోర్టులో కూడా ఈ 11 మంది నిందితుల్ని హాజరుపరచబోతున్నారు. ఆ తర్వాత మళ్ళీ కస్టడీకి తీసుకొని కూడా దర్యాప్తు చేస్తే అసలు ఈ డ్రగ్స్ ఎప్పటి నుంచి అలవాటు ఉంది, ఎంతమందికి అలవాటు ఉంది, హైదరాబాద్లో ఈ యొక్క వీళ్ళ ఎంతమందితో లింక్స్ ఉన్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు సాగాల్సింది. అసలు నమిత్కున్నటువంటి పరిచయాలు, ఈ నమిత్ శర్మ ఎవరు, ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఎందుకు వచ్చారు, సిమ్లాలో డ్రగ్స్ ఇచ్చింది ఎవరు, సిమ్లాకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం హైదరాబాద్ పోలీస్ సంబంధించినటువంటి అనేక కేసుల్లో కూడా గోవాకి వెళ్ళి కూడా డ్రగ్స్ ఫెడరర్స్ని అరెస్ట్ చేసిన నేపథ్యం చూసాం. కానీ ఇక్కడ పూర్తిగా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఈ డ్రగ్స్ రాకెట్ ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఎందుకంటే కొకైన్ డ్రగ్స్ పైన పూర్తి స్థాయిలో గోవాలో కూడా పూర్తి నిఘా ఉంది. అయినప్పటికీ కూడా ఏ విధంగా ఆ డ్రగ్ కొకైన్ అనేది హైదరాబాద్కు చేరుకుంది అనేది, అంటే ఇటీవల కాలంలో చిన్న చితక కేసులు నమోదవుతున్నప్పటికీ ఎక్కడ కూడా పెద్ద ఎత్తున కొకైన్ పట్టుబడే నేపథ్యం లేదు. కానీ ఇక్కడ ఏకంగా వివిఐపీలు కొకైన్ వాడుతున్న నేపథ్యం చూస్తూ ఉంటే ఇంకా చాలామంది హైదరాబాద్తో పాటు ఏపీకి సంబంధించినటువంటి మరికొంతమంది ఈ డ్రగ్స్ అలవాటు ఇంకా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే మనం చూసాం గతంలో ఈ మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి కేసు చూసినట్టయితే గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఇదే మొయినాబాద్ ఫామ్ హౌస్ సంచలనంగా మారింది. మరొకసారి కూడా రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సంచలనంగా ఈ డ్రగ్స్ కేసులో మారుతూ ఉంది. ఆ ఫామ్ హౌస్కు ఎవరెవరు వచ్చి వెళ్ళారు, ఎంతమంది ఈ డ్రగ్స్ లింకుల్లో ఉన్నారు, వివిఐపీలు ఎవరైనా సరే చట్టం ముందు మాకు సమానం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్గా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికే స్పెషల్ డ్రగ్స్ కేసులకు సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉంది ఈగల్ టీం. కానీ అంటే ఏదైతే కింది స్థాయికి వెళ్ళినటువంటి ఆ డ్రగ్స్ మూలాలను ఏదైతే పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్న నేపథ్యంలో ఏకంగా విఐపీ స్థాయి నేతలు అరెస్ట్ కావడం ప్రస్తుతం హైదరాబాద్లో సంచలనం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే గంజాయి లాంటి కేసులు నమోదవుతున్నాయి, మరోపక్క సాదాసీదా డ్రగ్స్ పట్టుబడుతూ ఉన్నాయి. ఏకంగా కొకైన్ అంటే డ్రగ్స్లో అత్యధికంగా సంపన్నులు వాడేది ఖచ్చితంగా కొకైన్ అని చెప్పాలి. గతంలోనే 10,000 రూపాయల గ్రామ్ ఉంది, మరి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు దాని విలువ మరింతగా పెరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా డ్రగ్స్ సంబంధించిన విషయంలో కూడా పోలీసుల నిఘా పెరగడంతో కూడా డ్రగ్స్ కొంచెం కట్టడి జరిగింది. కానీ ఇప్పుడు ఆ రేటు కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగిందని చెప్తా ఉన్నారు పోలీసులు. మరి ఎంతకు ఈ నిమిత్ శర్మ డ్రగ్స్ కొనుగోలు చేశారు, వీళ్ళకి ఎంతకు అమ్మారు అనే విషయాన్ని పక్కన పెడితే అసలు ఈ డ్రగ్స్ వాడకానికి సంబంధించి ఎప్పటి నుంచి అలవాటు ఉంది, ఎవరెవరితో లింక్స్ ఉన్నాయనే కోణం మాత్రం దర్యాప్తు సాగాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి పోలీసులు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు, ప్రత్యేక నిఘాను పెట్టడం జరిగింది. సీసీ కెమెరాలతో పాటు ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారు. ఎవరెవరు ఈ నిందితులతో టచ్లో ఉన్నారు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు మరికొంతమంది వివిఐపీలు కుటుంబ సభ్యులు కూడా రోహిత్ రెడ్డితో పాటు ఎవరైతే మహేష్ కుమార్ ఎంపీతో ఉన్నటువంటి సంబంధాలపైన ఆరా తీస్తున్నారు. ఇప్పటికే స్పెషల్ టీంలు రంగంలో దిగడం జరిగింది. అటు మనకున్న సమాచారం మేరకు మరికొంతమంది వివిఐపీలకు నోటీసులు జారీ చేసి రక్త నమూనాలు సేకరించి
వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ ఆధారంగా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించి అందులో పాజిటివ్ వస్తే మరికొంతమంది కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 11 మంది అరెస్ట్ అయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు. మొత్తంగా మొయినాబాద్ డ్రగ్స్ పార్టీకి సంబంధించి పోలీసులు ఉక్కుపాదం మోపారు. అటు ఈగల్ ఎస్పీ గిరిధర్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వివరించడం జరిగింది. మొత్తంగా ప్రజాప్రతినిధులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారు. మొత్తంగా 11 మంది అక్కడ ఉంటే అందులో 6గురికి డ్రగ్స్ పాజిటివ్ గా కూడా తేల్చడం జరిగింది అధికారులు. మొత్తంగా మొదట యూరిన్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఒకవేళ ఖచ్చితత్వం లేదు అన్న అనుమానంతో మరోసారి వారందరికీ కూడా బ్లడ్ టెస్ట్ నిర్వహించారు. మొత్తంగా 6గురికి డ్రగ్ పాజిటివ్ గా తెలియంది. వారందరినీ కూడా అటు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి మ్యాజిస్ట్రేట్ ముందు ఎఫ్ఎస్ఎల్ నివేదికలు కావచ్చు, ఇతర ఆధారాలు సమర్పించిన అనంతరం తీర్పు ఏ విధంగా వస్తుందో దాన్ని బట్టి అటు ఈగల్ టీం యాక్షన్ తీసుకోబోతుంది. మొత్తంగా పలు సెక్షన్స్ కింద కూడా వారిపై కేసులు నమోదు చేశారు. కంప్లైంట్ కాపీలో కీలక విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. అయితే మొత్తంగా తెలంగాణ గవర్నమెంట్ అయితే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా కూడా రూపుదిద్దాలి అంటూ చర్యలు తీసుకుంది. ఈగల్ టీం ని కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడ డ్రగ్స్ అమ్ముడు పోకూడదు, ఎవరు కూడా సేవించకూడదు అన్న ఒక ఎయిమ్ పెట్టుకొని ముందుకు వెళ్తుంది తెలంగాణ గవర్నమెంట్. అయితే బీఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తులు గతంలో తాము ఇటువంటి డ్రగ్స్ లేకుండా చేస్తామని వాళ్ళు ప్రగల్భాలు పలికి ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి ఈ విధంగా డ్రగ్స్ పార్టీ నిర్వహించడం, అలాగే అందులో డ్రగ్స్ సేవించడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. మరోవైపు ఏపీకి సంబంధించిన ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ కూడా డ్రగ్స్ సేవించినట్టు రావడంతో ప్రజెంట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతుందని చెప్పాలి. మొత్తంగా డ్రగ్స్ కలకలం సృష్టించింది అంతా ఇంత కాదు. సిమ్లా నుంచి డ్రగ్స్ తెచ్చి రోహిత్ స్నేహితుడు కౌశిక్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా వారంతా కూడా కొకైన్ సేవించినట్టు గుర్తించారు పోలీసులు. ఇద్దరిలో కొకైన్తో పాటు మరో డ్రగ్ ను కూడా గుర్తించారు. అయితే వారు సేవించిన అనంతరం ఏదైతే డ్రగ్స్ మిగిలిందో దాన్ని 0.29 డ్రగ్స్ ను వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోవైపు పైలట్ రోహిత్ రెడ్డి అనుచరుడు కూడా మిగిలిపోయిన డ్రగ్స్ ను తాను దాచుకున్నట్టు ఈగల్ టీం గుర్తించి అతని నుండి కూడా డ్రగ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తంగా మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో ప్రజాప్రతినిధులు పట్టుబట్టడం అనేది హాట్ టాపిక్ అయిందని చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సహా మరో 4గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఈ కేసులో మొత్తంగా డ్రగ్స్ సేవించడం మాత్రమే కాకుండా తుపాకులతో కూడా గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ తుపాకీని కూడా ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. ఇది రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. నిన్న ఎంపీ మహేష్ కు తొలుత నిర్వహించిన యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా అనుమానంతో పోలీసులు ఇవాళ బ్లడ్ టెస్ట్ చేయించిన సమయంలో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఖచ్చితత్వం కోసం మరోసారి బ్లడ్ టెస్ట్ నిర్వహించినట్టు కూడా అధికారులు చెప్పారు. వీరితో పాటు కౌశిక్ రవి, అలాగే అర్జున్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు కూడా రిపోర్ట్స్ పాజిటివ్ గా వచ్చాయి. వీరు సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మత్తులో ఉన్న నిందితులు తాము తెచ్చుకున్న ఆయుధాలతో ఏకంగా పోలీసులపై 4 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఆ కాల్పులు జరిపిన తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా వీరిపై ఆర్మర్స్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదయ్యాయి. బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సిమ్లా నుంచి కౌశిక్ రవి అనే వ్యక్తి ద్వారా కొకైన్ హైదరాబాద్ కు చేరినట్టు గుర్తించారు అధికారులు. రోహిత్ రెడ్డి స్నేహితుడు బిజినెస్ ట్రిప్ లో భాగంగా సిమ్లా వెళ్లిన సమయంలో కొకైన్ కొనుగోలు చేశాడు. అసలు సిమ్లా కొకైన్ ఏ విధంగా వచ్చింది, ఎవరు సరఫరా చేశారు, దీని వెనక ఎవరున్నారు, మొత్తంగా తీగలాగితే డొంక కదిలే విధంగా మొత్తం కూడా అన్ని ఆధారాలు బయటకు తీస్తామంటూ కూడా అటు గవర్నమెంట్ చెప్తుంది. ఈగల్ టీం కూడా చట్టం ముందు అందరూ సమానులే, ఎవరికి అతీతులు కాదు, అందరికీ చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈగల్ ఎస్పీ గిరిధర్ స్పష్టం చేశారు. మొత్తంగా తాగిన మత్తులో వాళ్ళు ఏదైతే డ్రగ్స్ సేవించడం మాత్రమే కాకుండా తుపాకీతో కూడా పోలీసులపై ఏకంగా కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన క్రమంలో వారిపై కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా వీరి ఏవైతే శాంపిల్స్ సేకరించారో అవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చిన అనంతరం వాటిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అనంతరం ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ వారిని స్టేషన్లో ఉంచినట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయి, ఎవరు వీరికి చేరవేశారు, ఆ చేరవేసిన వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి అన్న విధంగా మొత్తం
మొత్తంగా మొబైల్ ఫోన్స్ కాల్ డేటా ఆధారంగా కూడా క్లూస్ లాగేందుకు ఈగల్ టీం ప్రయత్నిస్తోంది. మొత్తంగా మాజీ ఎమ్మెల్యే అటు పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీకి చెందిన ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ పాజిటివ్ గా తెరడంతో రాజకీయ వర్గాల్లో కూడా ఇది పెను సంచలనంగా మారిందని చెప్పాలి. వారితో పాటు మరో నలుగురికి కూడా పాజిటివ్ గా వచ్చింది. ఈ కేసులో మొత్తంగా 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో 6గురికి డ్రగ్ పాజిటివ్ గా వచ్చింది. ఆ 6గురిలో కూడా 2 కొకైన్ తో పాటు మరో డ్రగ్ కూడా సేవించినట్టు గుర్తించారు అధికారులు. మొత్తంగా ఎవరెవరు ఎంత సేవించారు అంటే గతంలో ఎన్నిసార్లు తీసుకున్నారు, వీరికి ఎప్పటి నుంచి ఇక్కడ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి, ఇదే మొదటిసారా, ఇంకా ఎన్నిసార్లు జరిగాయి, ఎందుకంటే ఆ ఫామ్ హౌస్ లో ఎటువంటి సీసీ కెమెరాలు కానీ ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు. ఎందుకంటే ఈగల్ టీమ్ రైడ్స్ కి వచ్చినప్పుడు ఆధారాలు డేటా మొత్తం తీసుకుంటారన్న నేపథ్యంతోనే అక్కడ ఏది కూడా ఏర్పాటు చేయలేదు. ఎటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, ఆధారాలు కూడా ఏమి లభించకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా దీని అంతటికి సంబంధించి కూడా ఈగల్ టీమ్ అయితే దర్యాప్తు వేగవంతం చేసిందని చెప్పాలి. వీరు ఎన్నిసార్లు ఇక్కడ ఇటువంటి పార్టీలు నిర్వహించారో అన్న కోణంలో కూడా దర్యాప్తు స్పీడప్ చేస్తున్నారు. క్లూస్ టీమ్, ఎంఆర్ఓ అలాగే నార్కెటిక్ అధికారుల సమక్షంలో వీరందరికీ కూడా డ్రగ్స్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. పార్టీ జరుగుతున్న ప్రదేశానికి పోలీసులు వెళ్లి వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. మొదటగా యూరిన్ టెస్ట్ నిర్వహించారు. అనంతరం ఖచ్చితత్వం కోసం బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏవైతే శాంపిల్స్ స్వీకరించారో అవన్నీ ఎఫ్ఎస్ఎల్ కు కూడా పంపించడం జరిగింది. మొత్తంగా ఎఫ్ఎస్ఎల్ నివేదికలు వచ్చిన అనంతరం వీరందరినీ కూడా అటు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పు ప్రకారం చర్యలు తీసుకోబోతున్నారు. మొత్తంగా రాజకీయ ప్రజాప్రతినిధులు కావచ్చు, అటు వ్యాపారవేత్తలు కూడా ఈ డ్రగ్ పార్టీలో పాల్గొన్నారు. మరో మహిళ కూడా, అంటే ఎవరైతే 11 మంది ఉన్నారో వారిలో ఒక మహిళ కూడా ఉండడం జరిగిందంటూ కూడా అటు ఈగల్ ఎస్పీ గిరిధర్ స్పష్టం చేశారు. ఆ మహిళ కేవలం ఫ్రెండ్షిప్ తోనే అక్కడికి వచ్చినట్టు కూడా వాళ్ళు గుర్తించినట్టు చెప్తున్నారు. మొత్తంగా 2 కొకైన్ ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా సిమ్లా వెళ్లిన సమయంలో అటు రోహిత్ రెడ్డి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను డ్రగ్స్ ఇక్కడికి హైదరాబాద్ కు చేరవేసినట్టు కూడా చెప్తున్నారు. మిగిలిన డ్రగ్స్ జేబులో వేసుకున్నాడు. రోహిత్ రెడ్డి పిఏ ఏదైతే డ్రగ్స్ తీసుకుని దాచిపెట్టుకున్నాడో దాన్ని కూడా ఈగల అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అటు గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం యువతకి ఇటువంటి పార్టీలు కండక్ట్ చేసి ఎటువంటి సందేశం ఇస్తుందంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలు కూడా ఫైర్ అవ్వడం మనం చూడడం జరిగింది. మొత్తంగా విజయ్ కృష్ణ అలాగే ప్రియాంక రెడ్డిలపై కూడా ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తంగా 11 మందిపై కూడా ఈగల్ కు సంబంధించిన అధికారులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. మహేష్ కు తొలుత నిర్వహించిన టెస్ట్ లో నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా బ్లడ్ శాంపిల్ టెస్ట్ లో మహేష్ కు పాజిటివ్ వచ్చింది. మొత్తంగా ఏపీకి సంబంధించిన ఎంపీ ఇక్కడికి వచ్చి ఇటువంటి డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం అనేది ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు ఈ ప్రజాప్రతినిధులు అంటూ కూడా పలువురు ఆగ్రహం వ్యక్తం చేయబోతున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో ప్రజాప్రతినిధులు పట్టుబడ్డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సహా మరో 4గురికి ఈ పార్టీలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు చెప్తూ ఉన్నారు అధికారులు. ఈ కేసులో కేవలం డ్రగ్స్ సేవించడం ఒక్కటి మాత్రమే కాదు, తుపాకులతో కూడా ఎప్పుడైతే రైడ్స్ కు వచ్చారో ఈగల్ టీం వాళ్ళందరిపై కూడా కాల్పులు జరిగేందుకు అక్కడ నిందితులు ప్రయత్నించారు. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇది పెను సంచలనంగా మారిందని చెప్పాలి. నిన్న ఎంపీ మహేష్ కు ఫస్ట్ నిర్వహించిన యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చినప్పటికీ అనుమానంతో పోలీసులు బ్లడ్ టెస్ట్ నిర్వహించారు. అందులో పాజిటివ్ అనే నిర్ధారణ అయింది. వీరితో పాటు కౌశిక్ రవి అలాగే అర్జున్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు కూడా రిపోర్ట్స్ పాజిటివ్ గా వచ్చాయి. మత్తులో ఉన్న నిందితులు తాము తెచ్చుకున్న ఆయుధాలతో ఏకంగా పోలీసులపై 4 రౌండ్ల పాటు కూడా కాల్పులు జరిపేందుకు సాహసించారు. అయితే ఆ గన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్మర్స్ యాక్ట్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. సిమ్లా నుంచి కౌశిక్ రవి అనే వ్యక్తి కొకైన్ హైదరాబాద్ కు చేరింది. రోహిత్ రెడ్డి స్నేహితుడు బిజినెస్ ట్రిప్ లో భాగంగా సిమ్లా వెళ్లిన సమయంలో అక్కడ కొకైన్ కొనుగోలు చేశాడు. వీరంతా డ్రగ్స్ తీసుకున్న తర్వాత మిగిలిన కొకైన్ ను రోహిత్ రెడ్డి పిఏ శరత్ కుమార్ తన వద్ద దాచుకున్నట్టు పోలీసులు గుర్తించి ఆ కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూసిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీలను ఇరకాటంలో పెట్టింది. తెలంగాణలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే ఏపీలో అధికార టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్లకు డ్రగ్స్ పాజిటివ్ అని తేలడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో రెండు పార్టీలు డిఫెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ పరిణామం తెలంగాణలోని అధికార కాంగ్రెస్ కు, ఏపీలోని ప్రతిపక్ష వైసీపీకి బలమైన రాజకీయ ఆయుధంగా మారింది. వ్యాపార రాజకీయ వర్గాల్లో డ్రగ్స్ వినియోగం ఏ స్థాయిలో ఉందో ఈ కేసు నిరూపిస్తోంది. చట్టం ఎవరిని వదలదని పోలీసులు స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం మున్ముందు మరిన్ని కీలక మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఎవరైతే పాల్గొన్నారో వారిలో ప్రజా ప్రతినిధులు ఉండడం, వారంతా కూడా కీలక పార్టీల నుంచి ఉండడం పెను సంచలనంగా మారింది అని చెప్పాలి. వీరు యువతకు ఎటువంటి సందేశం ఇస్తున్నారు అన్న కోణంలో ఇటు అధికార ఏదైతే కాంగ్రెస్ కి సంబంధించి ఇటు బలం చేకూరనుంది తెలంగాణలో, అటు వైసీపీ విపక్ష వైసీపీకి కూడా అటు ఏపీలో బలం చేకూరనుంది. వాళ్ళు విమర్శలకు తావిచ్చే విధంగా కూడా వీరిరువురు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారో తెలంగాణలో, అటు అధికార ప్రతినిధిగా ఉన్న అటు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్, వీరిరువురు కూడా విపక్షాలకు సాహసం అంటే వారు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినట్టే అయింది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి అటు ఈగల ఎస్పీ అయితే స్పష్టం చేస్తున్నారు. ఎంతటి వారైనా ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే, కఠిన యాక్షన్ తీసుకుంటాం. డ్రగ్స్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ విధంగా ప్రజాప్రతినిధులే ఈ విధంగా డ్రగ్స్ పార్టీ నిర్వహించడం అనేది కరెక్ట్ కాదు, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కోసం శాంపిల్స్ పంపించిన క్రమంలో నివేదికలు వచ్చిన అనంతరం ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎలా ముందుకెళ్తారు అనేది చూడాలి. మొత్తంగా ఇవి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారిందనే చెప్పాలి.